నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతూ ఉంది. 2 వార్తలు పలు విధాలుగా వైరల్ అవుతున్నాయి. ఒకటి, పరాశక్తి సినిమా సంక్రాంతి రేస్ నుంచి అవుటు, జననాయకన్ సినిమా సంక్రాంతి రేస్ నుంచి అవుటు, ఇంకో డేట్ ఎప్పుడో ప్రకటిస్తారు, ప్రకటించుకున్నప్పుడు చూడండి అని చెప్పేసి. ఒకటి మాత్రం వాస్తవం, తెలుగులో ఎక్కువ సినిమాలు ఉన్నాయి కాబట్టి థియేటర్స్ ప్రాబ్లం వస్తుంది. అంటే వందల థియేటర్లు అయితే ఇవ్వలేరు, ప్రాక్టికల్గా ఇవ్వలేరు. సినిమా నిజంగా బాగున్నప్పటికీ. ఇప్పటికి ఇంకో విషయం చెప్పాలి అంటే, ఇప్పటివరకు రిలీజ్ అయిన అన్ని ట్రైలర్స్లో మాస్టర్ పీస్ అంటే పరాశక్తి ట్రైలర్. మీరు బాగా గమనిస్తే కొంచెం రీమేక్ అయినప్పటికీ కూడా, భగవత్ కేసరి రీమేక్ అయినప్పటికీ కూడా ఒక విజయ్ మార్కుని చూపించినటువంటి ట్రైలర్ మన జననాయకన్. పైగా ఇంకొకటి ఏంటి, ఆ సినిమాకున్న ఇదేంటంటే తన ఆఖరి ప్రదర్శన. ఇప్పుడు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, మొదటి ప్రదర్శన అంటే నువ్వు ఉంటావులే అని చెప్పేసి ఓ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా నేను రాను బాబు, ఇదేనా ఆఖరి ప్రదర్శన నువ్వు ప్రకటించుకుంటే ఖచ్చితంగా ఇది చూడాలి అని మనసులో నాటుకుపోతుంది. అంటే మళ్ళీ కనబడవు కదా ఇంకెప్పుడు, అంటే కనిపిస్తావు తర్వాత రాజకీయాలు, అది వేరే విషయం. ఇట్లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది జనాలందరికీ. పైగా తమిళులకి ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అక్కడ రాజకీయాల్లో ఇప్పటి వరకు రాణించిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం సినిమా బ్యాక్గ్రౌండ్ వాళ్ళే. ఇప్పుడున్న స్టాలిన్ వాళ్ళ కుటుంబం కూడా సినిమా కుటుంబం, ఉదయనిధి స్టాలిన్ హీరో అట్లా. సో ఈ రకంగా చెప్పుకుంటే జననాయకన్ అనే సినిమా వాయిదా పడిందన్న వార్తల్లో వాస్తవం అయితే లేదు 100%. బికాజ్ బుక్ మై షో ఆల్రెడీ వాళ్ళు పెట్టుకున్నారు, తమిళనాట టికెట్స్ కూడా ఓపెన్ అయ్యాయి, సెన్సార్ ఇష్యూస్ కూడా దీనికి ఏమీ లేవు. కాకపోతే ఆయన రాజకీయంగా ఇప్పుడు వస్తున్నాడు కాబట్టి ఏదో రకంగా తను ఇబ్బంది పెట్టడానికి అపోజిషన్ వాళ్ళు ఉంటారు కదా, ఏదైనా సరే వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తారు. అండ్ ఇంకొక విషయం, ఆయన ఎవరితోనూ పొత్తు పెట్టుకోనని చెప్పాడు. సినిమాని ఇట్లా గొంతు పట్టుకున్నావు అనుకో, ఖచ్చితంగా నువ్వు పొత్తు పెట్టుకుంటేనే నీ సినిమా రిలీజ్ చేస్తా అని కూడా ఎవరు అనరు. అట్లాంటి వార్తలను అయితే నమ్మొద్దు. ఇకపోతే పరాశక్తి విషయానికి వద్దాం. ఆల్రెడీ ఇప్పుడు మీరు ఓపెన్ చేయండి బుక్ మై షో, మీకు అప్కమింగ్ మూవీస్లో ఖచ్చితంగా కనిపిస్తుంది, కింద డేట్ ఉంటుంది చూడండి. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ మీరు నొక్కకపోయినా అంతకుముందు ఎంతమంది ఇంట్రెస్టెడో చూపిస్తుంది. ఇప్పటివరకు బుక్ అయిన టికెట్స్ చూపిస్తుంది. ఓపెన్ అవ్వలేదు కదా, ఎవరు బుక్ చేశారు అంటే తెలంగాణలో ఓపెన్ అవ్వకపోవచ్చు, వేరే రాష్ట్రాల్లో ఓవర్సీస్లో అప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి మీకు ఆ లెక్క చూపిస్తుంది బుక్ మై షోలో. సో ఇది సంగతి. సినిమా రిలీజ్ వాయిదా పడింది అనేది ఒక పైశాచిక ఆనందం అంతే. కొంతమంది అలా ఎందుకు ఆనందపడతారో తెలియదు. అంటే సడన్గా పెద్ద పెద్ద సినిమాలు వచ్చి అది కనుక హిట్ అయిపోతే, ఎందుకంటే ట్రైలర్లా చాలా బాగున్నాయి. ఈ 2 సినిమాలకి ఒకటే ఇది. ఇప్పుడు అది భగవత్ కేసరి రీమేక్ అయినా ఆఖరి ప్రదర్శన కాబట్టి ఖచ్చితంగా చూడాలి, నెంబర్ 1. అండ్ తమిళనాట ఎక్కువ థియేటర్లు 100% విజయ్కే ఇస్తారు. నెక్స్ట్, పరాశక్తి కంటెంట్ ఓరియంటెడ్ సినిమా, దాన్ని నువ్వు ఎంత ఆపినా, ఇప్పుడు లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఛాంపియన్ ఇప్పటికీ ఆడుద్ది, ఇక మీద కూడా ఆడుద్ది. మనకి ఎప్పుడు ఆల్మోస్ట్ నెక్స్ట్ వర్షాకాలం దాకా ఆడుద్ది. ఇంకా చెప్పాలి అంటే మధ్యలో ఎన్ని వచ్చినా ఏమున్నా లేకున్నా, ఒకవేళ ఓటీటీకి ఏమైనా అమ్ముడు పోతే వాళ్ళకంటే ఒక టెన్యూర్ ఉంటుంది కాబట్టి అప్పటి వరకు లాంగ్ రన్ ముగించుకొని తర్వాత ఓటీటీకి వెళ్తారేమో. కానీ ఓటీటీ కూడా లేట్ అయ్యేలాంటి సినిమాలు ఇవి. అంటే మనము సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉండే బరువైన సినిమాలకు ఆన్ రెంట్ కొనుక్కుంటాం తెలుసా, ఆ రేంజ్ సినిమాలు ఇవి. సో ఇట్లాంటివి వాయిదా పడింది, అటెళ్ళింది ఇటెళ్ళింది వంకర తిరిగింది, ఈ వార్తలే నమ్మాల్సిన అవసరం లేదు. అన్ని సినిమాలకి ఉన్నట్టే వీటికి కూడా పాపం థియేటర్స్ ఇష్యూ వస్తుంది. ఒక లాంగ్వేజ్లో ఉంటుంది, ఎందుకంటే ఆ లాంగ్వేజ్లో వేరే ప్రిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి. మిగతా లాంగ్వేజెస్లోకి అయితే వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు కాబట్టి హ్యాపీగానే రిలీజ్ చేసుకుంటాడు. అండ్ జననాయకన్ ఈజ్ నాట్ ఓన్లీ తమిళ్ సినిమా, ఇది పాన్ ఇండియా సినిమా. అందుకే తెలుగులో కూడా ట్రైలర్ ఉంది, హిందీలోనూ ట్రైలర్ ఉంది, హ్యాపీగా చూడండి, యూట్యూబ్లో అవైలబుల్లో ఉంది. ఈవెన్ పరాశక్తి కూడా అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అయ్యే పాన్ ఇండియా సినిమా. వీటికి ఎలాంటి అడ్డంకులు లేవు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మకండి. ఏ సినిమా కూడా సంక్రాంతి రేస్ నుంచి అవుట్ అవ్వలేదు. అన్నిటికీ క్లియరెన్స్ వస్తుంది, అన్నీ రిలీజ్ అవుతాయి. అన్నీ చూసిన తర్వాత, పండగ అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం లాంగ్ రన్లో ఏది బాగా వర్కౌట్ అవుతుంది, ఏది ఎక్కడ ఆగిపోతుంది అని. థ్యాంక్ యూ సో మచ్.